హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ. స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఐ, కానిస్టేబుల్, విఆర్ఓ, ఇలా గ్రూప్ 4 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు జిఎస్ మీద ఫోకస్ చేసినప్పుడు ముఖ్యంగా హిస్టరీ మీద ఉన్న టాపిక్ సిలబస్లో ఎట్లా ఉందంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీదనే ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే అసలు మీ ఎస్ఐ, కానిస్టేబుల్ కాకుండా మిగతా అన్ని ఎగ్జామ్స్లో ఓన్లీ హిస్టరీ పార్ట్లో ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంది. మిగతా ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ లేదు. ఎస్ఐ, కానిస్టేబుల్కి మెడివల్ అండ్ మోడర్న్ ఏన్షియంట్ ఉన్నా కూడా అది తక్కువ ఫోకస్ చేయాలి. ఏ ఎగ్జామ్స్ అయినా హిస్టరీ పార్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, దట్ టు ఇండియన్ నేషనల్ మూమెంట్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలి. దాంట్లోనే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. కాకుండా మిగతా క్లాసెస్ కాకుండా మన క్లాస్లో ఏం చూద్దామంటే అసలు ఒక టాపిక్లో దేంట్లో ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్ మనం చెక్ చేసి వాటిల్లో నుంచి ఎక్కువ టాపిక్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు దాని బేసిస్ మీదనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 1857 నుంచి మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. 1857 రివోల్ట్. ఈ రివోల్ట్ వల్ల ఏం జరిగింది, ఇండియాలో అడ్మినిస్ట్రేషన్లో ఏం మార్పులు వచ్చినాయి, బ్రిటిష్ వాళ్ళ పద్ధతిలో వాళ్ళ పరిపాలనలో మార్పులు ఏమొచ్చినాయి అనేది చూడాలి. దీనికి కారణాలు ఏంటి, రివోల్ట్కి ఒక్కొక్క టాపిక్ సపరేట్ వీడియోలో మనం చూద్దాము. ఈ 57 రివోల్ట్ చాలా పెద్ద టాపిక్. దాంట్లో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీన్ని మనము ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటున్నాము. ఇంత స్వతంత్రానికి పోరాడిన ఫస్ట్ దశలాగా చూసుకుంటే 57 నుంచి నెక్స్ట్ ఎట్లా ముందుకెళ్ళింది స్వతంత్ర పోరాటము, ఎట్లా ముందుకెళ్ళింది అనేది చూస్తే దీంట్లో టాపిక్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓన్లీ అంటే ఏవేవి మనము మొత్తానికి 47 వరకు ఉన్న 57 నుంచి 1947 వరకు ఉన్న స్టెప్స్ ఏంటి అనేది చూస్తే 57 తర్వాత మితవాదుల దశ ఉంది. అంటే వీళ్ళు ఎక్స్ట్రీమ్గా ఫైట్ చేయకుండా మోడరేట్ ఫేజ్ అంటారు, మోడరేట్స్ అంటారు లీడర్స్. ఈ మోడరేట్ లీడర్స్ ఎవరు, వీళ్ళు ఓన్లీ పిటిషన్స్తో రిక్వెస్ట్ చేసుకుంటూ మన డిమాండ్స్ ఉన్నాయి అని బాగా వాళ్ళని బతిమలాడుకుంటూ పని చేయించుకునే వాళ్ళని మితవాదులు అంటున్నారు. వీళ్ళు 1885 నుంచి 1905 అంటే వీళ్ళు మేధావులు, చదువుకున్న వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా గట్టిగా అరవలేక, గట్టిగా ఫైట్ చేయలేక శాంతియుతంగా చేసేవాళ్ళు మితవాదుల దశ. వీళ్ళు నాయకులు ఎవరు, డిమాండ్స్ ఏంది, అది మన క్వశ్చన్స్ కూడా ఫోకస్ చేయాల్సింది. తర్వాత అది మొత్తాన్ని ఇంటర్నేషనల్ కాంగ్రెస్ లీడ్ చేసింది కాబట్టి ఈ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు, కాంగ్రెస్ సెషన్స్ ఎక్కడ జరిగినాయి, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట వీళ్ళ మీటింగ్, ఐఎన్సీ మీటింగ్. ఈ కాంగ్రెస్లో ఎక్కడ జరిగింది, ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో జరిగే వీళ్ళ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఏ ఊళ్ళో జరిగింది అనేది ఇంపార్టెంట్. ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క ప్లేస్లో జరుగుతూ ఉంటుంది. ఇది జరిగినది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అధ్యక్షుడిని ఎన్నుకుంటారు వాళ్ళు. అధ్యక్షుడు ఎవరు, ప్రతి సంవత్సరం ఎక్కడ జరిగింది, అధ్యక్షుడు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు మోడర్న్ హిస్టరీలో. తర్వాత ముస్లిం లీగ్ కూడా ఇంపార్టెంట్ మనకు. ముస్లిం లీగ్ ఎక్కడ ఏర్పడింది, నాయకులు ఎవరు, ఎట్లా ఏర్పడింది, ఏర్పడడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ముఖ్యం. తర్వాత మితవాదుల దశ అయిన తర్వాత అతివాదులు, అంటే వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళ దశ ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకోవచ్చు అంటే 1905 నుంచి 1920 వరకు. 1920 లోపల 15 లోపలనే గాంధీ వచ్చిన తర్వాత కూడా అంత యాక్టివ్గా గాంధీ లేడు కాబట్టి నేషనల్ మూమెంట్లో 20 నుంచి గాంధీ ఎరా స్టార్ట్ అవుతుంది మనకు. ఇదంతా అతివాదుల దశ. కొంచెం ఎక్స్ట్రీమ్గా వీళ్ళని బతిమలాడుకోవడం ఏంటి, మనము బ్రిటిష్ వాళ్ళని బతిమలాడుకోవడం ఏంటి, మనం ఉద్యమంతో సాధించుకోవాలి అనేవాళ్ళు అతివాదులు. వీళ్ళు చేసినది మూమెంట్స్ కొన్ని అంటే వీళ్ళని లాల్ బాల్ పాల్ అనేది మరి రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి వింటున్న పేరు. అతివాదుల్లో వీళ్ళు ముగ్గురు చాలా ఫేమస్. 1905లో జరిగిన స్వదేశీ మూమెంట్, 1960లో జరిగిన హోమ్ రూల్ మూమెంట్, ఇంకా 1919లో మనకు తెలుసు జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ తర్వాత జరిగిన రౌలట్ యాక్ట్ అని, ఇవన్నిటి కూడా ఫోకస్ చేయాలి మనము. ప్లస్ 1909లో మనకు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అంటే భారత కౌన్సిల్ చట్టం అని ఒకటి వచ్చింది. తర్వాత 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, అదొకటి ఇంపార్టెంట్ యాక్ట్. ఎందుకంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఈ 2 యాక్ట్సే ఎక్కువ అడుగుతారు మనకు. అంతకుముందు చాలా యాక్ట్స్ ఉన్నా కూడా వీటిల్లో ఉన్నది యాక్ట్స్. 1935లో కూడా యాక్ట్ వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, అది కూడా ఇంపార్టెంట్. ఇంకా ఇది ఇప్పుడు గాంధీ వచ్చిన తర్వాత జరిగేవన్నీ మనకు చాలా ప్రతిది మూమెంట్ దాంట్లో అసలు కారణం ఏంటి, అది ఉద్యమం ఎట్లా నడిచింది, అది ముగిసిపోవడానికి కారణం ఏంటి అంటే 40
7 దాకా జరిగిన ప్రతి మూమెంట్ ఎక్కడో చోట ఎండ్ అయిపోతూనే ఉంది కాబట్టి లైక్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే అది 1920లో స్టార్ట్ అయినా కూడా అది 22లోనే ఎండ్ అయిపోయింది. ఎట్లా ఎండ్ అయిపోయింది, దాని కారణాలు ఏంటి అని కూడా అడుగుతారు. ఆ ఉద్యమంలో పాల్గొన్న వారు ఏంటి, వాళ్ళు ఎట్లా సప్రెస్ చేసింది బ్రిటిష్ వాళ్ళు అనేది ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ సైమన్ కమిషన్ ఇప్పుడు వచ్చింది. సైమన్ కమిషన్ తర్వాత దానికి రిపోర్ట్ ఏంటి, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఏమి, అంతకంటే ముందు సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, శాసనోల్లంఘన ఉద్యమం, ఆ ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది, దానికి ఎంత తీవ్రంగా ఉన్నదాన్ని గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఎట్లా మార్చింది, ఇవన్నీ కూడా మనము ఫోకస్ చేసి చూద్దాం. ఒక్కొక్క టాపిక్లో మనం ఎక్కడ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కడ స్కోప్ ఉందో వాటి మీదనే చదువుతుంటే మనకు తక్కువ టైంలో కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తూ ఇంపార్టెంట్ బిట్స్ కూడా కవర్ చేసి చదవచ్చు. ఫైనల్గా మనకు క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది, క్విట్ ఇండియాలో మనకు అసలు అంతకంటే అంత మూమెంట్ రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, క్రిప్స్ రాయవారం కూడా మీరు రెగ్యులర్గా వినింటారు హిస్టరీలో. క్రిప్స్ అన్నప్పుడు ఆయన ప్రపోజల్ ఏంటి, దానికి ఎందుకు ఒప్పుకోలేదు, సిఆర్ ఫార్ములా కూడా ఒకటి ఉంది. సిఆర్ ఫార్ములా ఏంటి, ఇవన్నీ అంటే ఒక్కొక్కటి మనకి స్వతంత్రం ప్రకటించాలని వాళ్ళు డిసైడ్ అయ్యారా, ఏ దశలో డిసైడ్ అయిపోయినారు, ఇచ్చే ముందు జరిగిన ముస్లిం లీగ్తో పాటు ఇది ఇండియా ఎట్లా ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడే సైమల్టేనియస్గా ఎప్పుడు స్టార్ట్ అయింది పార్టిషన్, అంటే పాకిస్తాన్ సపరేట్ పాకిస్తాన్ కావాలనేది వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇవన్నీ కమిటీలు ఏవి, బ్రిటిష్ వాళ్ళు డిఫరెంట్ కమిటీస్ డిఫరెంట్ ప్రపోజల్స్, మీకు ఇట్లా చేస్తాము వదిలేయండి అంటే మేము ఉంటాము, మేము రూల్ చేస్తాము, కావాలంటే మీకు డిమాండ్స్ తీరుస్తాము అనడము, ఇండియన్ లీడర్స్ వాటికి ఒప్పుకోకపోవడము, కొన్నింటికి ఒప్పుకోవడము, కొన్ని దశల్లో పీక్స్కి వెళ్ళిన ఉద్యమం కూడా మళ్ళీ మొత్తం కామ్డమ్ అయిపోవడము, ఇట్లా అన్నీ ఎట్లా జరిగినాయి అనేది మనం చూడాలి. ఫస్ట్ క్విట్ ఇండియా నుంచి మనకు చాలా కమిటీస్ వస్తాయి, డేట్స్ వస్తాయి, క్రొనాలజీ ఉంటుంది, ఏ తర్వాత ఏది, ఏ మూమెంట్ తర్వాత ఏది జరిగింది, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఇవన్నీ కూడా మనం చూడాలి. అట్లనే గవర్నర్ జనరల్స్ ఎవరున్నారు, 57 తర్వాత వైస్రాయ్ అని వచ్చింది, వైస్రాయ్స్ ఎవరు, ఈ మూమెంట్ జరిగినప్పుడు ఏ వైస్రాయ్ ఉన్నాడు, అట్లా అడుగుతారు క్వశ్చన్స్. ఈ టైంలో ఎవరున్నారు, ఈ పర్టికులర్ ఇయర్ ఇచ్చి ఈ ఇయర్లో ఉన్న వైస్రాయ్ ఎవరు, ఈ ఇయర్లో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు, ఈ కమిషన్ సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఎవరు ఉన్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారు. సో 1909 యాక్ట్లో ఉన్న కీ పాయింట్స్ ఏంటి, క్విట్ ఇండియా తర్వాత చాలా కమిటీస్, డేట్స్, ఫ్యాక్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి మనము. వాటికి వీలైనంత వరకు కొన్ని టిప్స్ కానీ కొన్ని హింట్స్ కానీ యూజ్ చేసి గుర్తుపెట్టుకోవాలి. సైమల్టేనియస్గా పార్టీషన్ ఎట్లా జరిగింది అనేది 47 పార్టీషన్ అంటే పాకిస్తాన్ ఏర్పాటుతో మనం ఒక రకంగా ముగిసింది. ఇంకా మొత్తానికి ఇక్కడ పాకిస్తాన్ ఏర్పడింది, ఇక్కడ ఇండియా ఏర్పడింది. అంటే ఇండియాలో ఏర్పడడానికి ఇవన్నీ జరిగిన వివిధ దశల్లో జరిగిన ఉద్యమాలు, వాటిలో ఉండే మనకు అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్, ఇట్లన్నిటి మీద సపరేట్గా వీడియోలో మనము క్లాస్తో పాటు ఎక్కువ క్వశ్చన్స్ ఫోకస్ చేసి ఎక్కడి నుంచి అడుగుతారు అనేది కూడా ఫోకస్ చేసి చూద్దాము. నెక్స్ట్ వీడియో నుంచి మనము యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము. దాంట్లో ఫస్ట్ 1857 రివోల్ట్తో స్టార్ట్ చేద్దాము. అసలు రివోల్ట్ ఎందుకు వచ్చింది, అంతకుముందు అసలు ఒక్క రివోల్ట్ రావడానికి సింపుల్గా ఉండదు, ఎన్నో సంవత్సరాలు సప్రెస్ చేస్తే అంత పెద్ద రివోల్ట్ వచ్చి ఉంటుంది. ఈ రావడానికి కారణాలు ఏంటి, దాన్ని నడిపింది ఎవరు, సప్రెస్ చేసింది ఎవరు, ఏ ఆఫీసర్స్, బ్రిటిష్ వాళ్ళు, ఇదంతా నెక్స్ట్ వీడియో నుంచి ఒక్కొక్క టాపిక్ వైజ్గా మనం చూద్దాము. ఇది మీకు ప్రతి స్టేట్ కంపల్సరీగా యూజ్ అవుతుంది ఎగ్జామ్స్కి. మీరు 2-3 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది అవసరం లేదు, అంత చాలా బుక్స్ ఉంటాయి, చాలా కాన్సెప్ట్ అంతా ఉంటుంది, కానీ మనం నిజంగా ఫోకస్ చేయాల్సిందే చేయాలి. అనవసరమైనది గుర్తుపెట్టుకున్నా మనకు ఎగ్జామ్ రానప్పుడు అది వేస్టే. సో బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ, టాపిక్ వింటూ, ఇలాంటి టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ మీద ఎక్కడ ఫోకస్ చేస్తే మనకు క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని మీదనే ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మనము 1857 రివోల్ట్ గురించి స్టార్ట్ చేసి 47 వరకు ఎండ్ చేద్దాము. థ్యాంక్ యూ.